గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు శ్రీష్ కుమార్. ఇవాళ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్, చాలా ఉపయోగకరమైనటువంటి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నా. అదేంటి అంటే ఆరోగ్యమే మన గొప్ప సంపద. హెల్త్ ఈజ్ అవర్ గ్రేట్ వెల్త్. పెద్దలు అన్నారుగా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా మనం హెల్తీగా ఉన్నాము అనుకోండి, ఎంతైనా సంపదను సృష్టించుకోవచ్చు. అదే అనారోగ్యం వచ్చింది అంటే సంపదను వెళ్ళిపోతుంది, సంపద సంపాదించేటువంటి శక్తి కూడా ఉండదు అన్నమాట. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం హెల్తీగా ఉండడం. మరి హెల్తీగా ఉండడం అంటే చాలామంది అనుకుంటారు, నాకు ఇప్పటివరకు బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, నాకు గ్యాస్ట్రిక్ లేదు, తింటున్నాను, బాగా పడుకుంటున్నా, ఇది మాత్రమే ఉంటే ఆరోగ్యం బాగుంది అనుకుంటున్నారు. అది ఫిజికల్ హెల్త్ మాత్రమే. ఫిజికల్ హెల్త్ శారీరకమైనటువంటి ఆరోగ్యానికి, భౌతికమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినది. ఓకే, మనం తిన్నది కరెక్ట్గా తిన్నది అరగడం, సరైన నిద్ర పట్టడం, బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ లాంటి భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి జబ్బులు, వ్యాధులు లేకుండా ఉండడం అనేటువంటిది శారీరకమైనటువంటి శక్తి. ఈ శారీరకమైన శక్తి బాగుంది, మనం దైనందిక కార్యక్రమాలు, డైలీ యాక్టివిటీస్ చేయగలుగుతున్నాం, మనం స్టడీస్ బాగా చేయగలుగుతున్నాం, పోస్ట్పోన్ చేయకుండా, మన వృత్తిలో, మన ప్రొఫెషన్లో అనుకున్న విధంగా చేయగలుగుతున్నాం. ఆ చేయడానికి కావాల్సిన శక్తిని నువ్వు కలిగి ఉన్నావు అంటే అది ఫిజికల్ హెల్త్కి సంబంధించినది. శారీరకంగా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని అర్థం. కానీ దీనికన్నా అతి ముఖ్యమైనది మానసిక ఆరోగ్యం ఉందా లేదా, నువ్వు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నావా లేదా, సెన్సిటివ్ మైండ్తో ఉన్నావా, స్ట్రాంగ్ మైండ్తో ఉన్నావా, కష్ట నష్టాలు వచ్చినప్పుడు మరి కృంగిపోతున్నావా, దృఢంగా ఉంటున్నావా, స్టెబుల్ మైండ్తో ఉంటున్నావా, ఫికిల్ మైండ్తో ఉంటున్నావా, స్టెబుల్ మైండ్తో, స్ట్రాంగ్ మైండ్తో ఉంటున్నావా. ఓకే, ఎవరైనా తిట్టినప్పుడు ఇమ్మీడియట్గా కోపగించుకుంటున్నావా, ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్డ్ అయిపోయి మరి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేనటువంటి స్థితికి వెళ్తున్నావా, ఏదైనా భయాందోళనకు గురైపోతున్నావు, ఫియర్స్, ఫోబియాస్, ఓకేనా, మరి టెన్షన్స్, స్ట్రెస్, ఈ యొక్క ప్రెషర్స్ ఎక్కువగా ఫీల్ అయిపోయి మరి అనవసరంగా ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నావు అంటే అది మెంటల్ హెల్త్కు నిదర్శనం కాదు. సో మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉండడం. ఇందులో మెంటల్ హెల్త్లో రెండు వస్తాయండి. ఇంటెలిజెంట్ కోషెంట్ ఒకటి, ఎమోషనల్ కోషెంట్ ఒకటి. ఎమోషనల్ కోషెంట్ అంటే భావోద్వేగాల నియంత్రణ. మరి ఇంటెలిజెంట్ కోషెంట్ అంటే ఇది మన యొక్క ఇంటలెక్చువాలిటీ, మన మేధస్సుకు సంబంధించి మేధాశక్తి ఇందులో వస్తుంది. మెంటల్ హెల్త్లో రెండు అనమాట. మేధాశక్తి ఒకటి, మరి భావోద్వేగాల నియంత్రణ శక్తి ఒకటి. ఈ రెండు ఉంటే ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి, అలాగే ఇంటలెక్చువల్గా, ఇంటెలిజెంట్గా మన సబ్జెక్ట్స్లో కానీ, మన వృత్తిలో కానీ రాణించడానికి కావాల్సినటువంటి శక్తి ఉంటే అది ఇంటలెక్చువల్ హెల్త్, ఇంటలెక్చువల్ ఎనర్జీ అంటారు. అది ఇందులోకి వస్తుంది. మరి మానసికంగా బాగా ఆరోగ్యంగా ఉన్నారు అంటే మనం చాలా కూల్గా, పీస్ఫుల్గా, ప్లెజెంట్గా లైఫ్ను లీడ్ చేయగలం, హ్యాపీయెస్ట్ లైఫ్ను లీడ్ చేయగలం. శారీరకంగా మాత్రమే ఆరోగ్యంగా ఉంటూ ఈర్ష్య, అసూయ, ద్వేషము, అత్యాశ, దురాశ ఇలాంటివన్నీ ఉంటే అది మెంటల్ హెల్త్కు నిదర్శనం కాదు. కాబట్టి పవిత్రమైన భావంతో, ఓకే, విశ్వ నియమాన్ని, ధర్మాన్ని పాటిస్తూ చాలా పీస్ఫుల్గా, కూల్గా లైఫ్ను లీడ్ చేస్తున్నావు, ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడమే ఇది మెంటల్ హెల్త్ యొక్క నిదర్శనం. మూడవది సోషల్ హెల్త్ ఆర్ మోరల్ హెల్త్. సామాజికంగా ఆరోగ్యంగా ఉండడం, నైతికంగా ఆరోగ్యంగా ఉండడం. మరి సమాజంలో రెస్పాన్సిబుల్గా ఉన్నావా లేదా, సమాజానికి కన్స్ట్రక్టివ్గా ఉన్నావా, డిస్ట్రక్టివ్గా ఉన్నావా, సమాజానికి నువ్వు హార్మ్ఫుల్గా ఉన్నావా, హెల్ప్ఫుల్గా ఉన్నావా. బయటకు వెళ్తే అమ్మాయిలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, మోసాలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి. నువ్వు ఇంట్లో పవిత్రంగా ఉంటున్నావు, కానీ వృత్తిలోకి వెళ్ళగానే అవినీతికి, అధర్మానికి, అన్యాయానికి, మోసానికి పాల్పడి అలాంటి డబ్బును తీసుకుని వచ్చి ఇంట్లో మీ కుటుంబాన్ని పోషిస్తున్నావు. ఆ పాపం కుటుంబానికి మొత్తం చేరుతున్నావు. అది ఏదో విధంగా వినాశనానికే అవుతాం. కాబట్టి ఒకటి, ఈ యొక్క వెరీ ఇంపార్టెంట్ సోషల్ హెల్త్ ఉండాలి. సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలి, మన పిల్లలు బయటకు వెళ్తే ఎవరితో ఎలా ప్రవర్తించాలి, సంస్కారం కలిగి ఉండాలి, మరి మర్యాదను పాటించాలి. మరి బయటికి వెళ్తే ఈనాడు పిల్లలు ఎంత దుర్మార్గపు పనులు చేస్తున్నారు, ఎలాంటి అలవాట్లు, స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని, అమ్మాయిలని, ఓకేనా, గుట్కాలని, ఎంత చెడు అలవాట్లతో సామాజిక వినాశనానికి తోడ్పడుతూ ఎంతోమందిని హింసిస్తూ, అవమానిస్తూ, మరి అపవిత్రమైనటువంటి కృత్యాలు చేస్తున్నారే, అట్రోసిటీస్ చేస్తున్నారే,
అది ఎట్టి పరిస్థితుల్లో సమాజానికి మంచిది కాదు, సమాజానికి హార్మ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనలో సామాజిక నైతికత ఉన్నప్పుడు, ఆ నైతిక ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకు నైతిక బలం అనేటువంటిది చేకూరుతుంది. దానివల్ల మనం సత్యంగా ఉన్నాము అనే ఆ సంతృప్తి మనల్ని ఎంతో హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేస్తుంది. అధర్మంగా అన్యాయమైన పనులు చేస్తూ, అక్రమాలు చేస్తూ, అమ్మాయిల పైన అఘాయిత్యాలు చేస్తూ ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. అది సామాజిక ఆరోగ్యానికి నిదర్శనం కాదు. కాబట్టి సామాజికంగాను, నైతికంగాను ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ మంచి చేసేలాగా ఉండాలని మన ఇతిహాసాలు, గ్రంథాలు, మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు మొబైల్స్‌లోను, సోషల్ మీడియాలోను మరి అన్ని ఆకృత్యాలు, సాంఘికమైనటువంటి వ్యతిరేకమైనటువంటి కృత్యాలు జరుగుతూ సంఘ నాశనానికి తోడ్పడుతున్నారు. అలా ఉండకూడదు. అది మోరల్ హెల్త్‌కి నిదర్శనం కాదు. అండ్ ద లాస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, స్పిరిచువల్ హెల్త్ అన్నమాట. ఆధ్యాత్మికమైనటువంటి పరిజ్ఞానం, ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం. మానవుడి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? గమ్యం ఏంటి? పరమాత్మలో లీనం కావడం, ఆత్మానందంతో ఉండడం, ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ ఉండడం. అసలు ఆత్మబలం అంటే ఏంటో తెలుసుకోవడం, సృష్టి రహస్యం తెలుసుకోవడం, మానవుడు భూమి పైనకి ఎందుకు వచ్చాడు, ఏ ప్రయోజనంతో వచ్చాడు, ఇక్కడ ఏం చేయాల్సి ఉంది, ఎటువైపుకు వెళ్ళాల్సి ఉంది అని ఈ యొక్క లౌకికమైనటువంటి భౌతిక జీవనమే కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా మన ఇంకొక ఆత్మ పయనం అనేది కొనసాగుతుంది. చివరికి మనం పరమాత్మలో లీనం కావడం, ఇలా ఆత్మస్థితి గురించి తెలుసుకోవడం మరి వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో, స్పిరిచువల్గా హెల్దీగా ఉంటారు, వాళ్ళు చాలా డబ్బు ఉన్నప్పుడు, లేనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సుఖాలు వచ్చినప్పుడు, సంతోషాలకి, దుఃఖాలకి దేనికి చలించకుండా ఆత్మజ్ఞానంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించగలరు. చావును కూడా ఆనందంగా స్వీకరించగలరు. ఈ 4 రకాలైనటువంటి ఆరోగ్యాలు చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం బీపీ, షుగర్ లేకపోతే ఆరోగ్యం అనేటువంటిది కాదు. గుర్తుపెట్టుకోండి, ఫిజికల్గా హెల్దీగా ఉండాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా మరి మంచి ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలి, మంచి శారీరకమైన అట్రాక్షన్ ఉండాలి. దానికి కావాల్సిన వ్యాయామ, యోగా ఇవన్నీ చేస్తే మనకు ఫిజికల్ హెల్త్, మనం సరైనటువంటి ఫుడ్, సరైనటువంటి హ్యాబిట్స్, సరైనటువంటి ఈ ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటే ఫిజికల్ హెల్త్, కండబలాన్ని మనం సాధించవచ్చు. రెండవది, ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉంటూ కూల్గా, కామ్గా, పీస్ఫుల్గా ఉండాలి. అది మనం సరైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉండాలి. సెన్సిటివ్గా ఉండకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. అది మెంటల్ హెల్త్. మరి మూడవది, సామాజికంగాను, నైతికంగాను కరెక్ట్గా విశ్వనియమం ప్రకారం, భగవంతుడు మనకు నిర్దేశించిన దాని ప్రకారం సమాజం ఒప్పుకునే విధంగా మన ప్రవర్తనలు, మన అలవాట్లు, మన పద్ధతులు, మన యొక్క వ్యవహారిక శైలులు ఉండాలి. అదే సామాజికమైనటువంటి, నైతికమైనటువంటి ఆరోగ్యంగా భావిస్తాం. చివరికి మానవుడి గమ్యం వైపు పరమాత్మలో లీనం కావడానికి, సృష్టి రహస్యం తెలుసుకోవడానికి మనం పొందే ఆరోగ్యాన్ని, దానినే స్పిరిచువల్ హెల్త్ అంటారు. ఈ 4 రకాలు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అదే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా భావించాలని కోరుతూ, ఈ 4 రకాలుగా మనం ఆరోగ్యంగా ఉండి మానవ జీవితాన్ని అర్థవంతంగా, మీనింగ్ఫుల్గా, పర్పస్ఫుల్గా మరి గడుపుతారని కోరుకుంటూ, నేను మీ ఎలుగు సురేష్ కుమార్. ఓకే, జై హింద్. దీనిని మీకు ఇష్టమైతే ఈ కంటెంట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన యొక్క ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని విస్తరిద్దాం. అందరూ అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉందామని కోరుకుంటూ, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.